హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా బాల్స్ అండి. దీన్ని మటన్ కీమా ముట్టీలని కూడా అంటారు. ఈ మటన్ కీమా ముట్టీలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని ప్రిపేర్ చేయడం చాలా కష్టం అనుకుంటుంటారండి. కాదండి, చాలా ఈజీగా, సింపుల్గా, పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. తినడానికి కూడా చాలా బాగుంటాయండి. పదండి ఇప్పుడు వీటిని సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక 500 గ్రాములు మటన్ కీమాని తీసుకుంటున్నాను. దీన్ని నేను బాగా క్లీన్గా వాష్ చేసి తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని, 1 ఇంచి అల్లంని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారపొడిని వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి మటన్ కీమాని వేసుకోవాలి. మటన్ కీమాని వేసుకున్నాక దీన్ని మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం చేతికి నూనెని అప్లై చేసుకొని ఈ విధంగా మనకు నచ్చిన సైజులో, మనకు నచ్చిన విధంగా ఈ విధంగా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా మనం వీటిని చేసుకోవాలి. చూడండి, నేనైతే అన్నిటినీ ఈ విధంగా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మటన్ కీమా బాల్స్ని వేసుకోవాలి. బాల్స్ అన్నిటినీ ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇవి ఒక పక్క నుంచి చక్కగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు వీటిని మనం ఇంకొక సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ టర్న్ చేసుకున్నాక ఇప్పుడు ఒక హాఫ్ కప్పు నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళని పోసుకొని మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే వీటిని కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, నీళ్ళు అనేటివి ఇంకిపోయాయండి. ఇప్పుడు మనం వాటర్ అస్సలు వేయకూడదండి. ఆయిల్లోనే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక వీటిని మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ మనం వీటిని అన్ని వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి అన్ని వైపుల నుంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు పైన నుంచి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకోవాలండి. కొత్తిమీరని వేసుకున్నాక ఇప్పుడు వీటిని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా, పైన నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా ఉండే మన మటన్ కీమా బాల్స్ అనేటివి రెడీ అయిపోయాయండి. చూడండి, చూడడానికి ఎంత ఎమ్మీగా ఉన్నాయో. ఇప్పుడు మనం వీటిని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, లోపల నుంచి కూడా ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి తినడానికి కూడా ఇవి. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ కీమా బాల్స్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ మటన్ కీమా బాల్స్ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి.
అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.